రోజున నా 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని నా మిత్రులు, నా సోదరులు అందరూ కూడా నా అభివృద్ధిని, నా రాజకీయ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అనేది చాలా సంతోషదాయకం. వారికి నా జన్మజన్మల రుణపడి ఉంటాను. వారు ఇచ్చిన ఈ బాధ్యతని ప్రజాసేవలో అనునిత్యం వాళ్ళకి నాకు రాజకీయంగా పదవి ఉన్నా లేకపోయినా సరే, రాజకీయమైన పదవులు ఏ విధమైన వచ్చినా రాకపోయినా సరే వాళ్ళందరికీ నేను అండదండగా ఉంటానని, ప్రజాసేవలో నాకు తెలిసిన నా దృష్టికి వచ్చిన ఏ పనినైనా సరే, ఏ సమస్యనైనా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, మా నాయకుడు బండి రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను తీరుస్తానని, రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నాయకత్వంలో నియోజకవర్గాన్ని చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. 25 ఒకటే నిర్ణయం, జనం మనం, జనంతో నేను, జనంతోనే ఉంటా, జనం కోసం కృషి చేస్తా, జనం సమస్యల మీద పోరాటం చేస్తా. ఆ ఒక్కదాని కోసమే 25 ఏళ్ళుగా ఈ కూకట్పల్లి ప్రాంతంలో అనునిత్యం ప్రజలతో మమేకమై మరి నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ, మీకేం తెలుసంటే 25 ఏళ్లలో ఈ 117 డివిజన్ దగ్గర నుంచి రూపుదిద్దుకున్న ఈ కేపీహెచ్బీ కాలనీ, మా స్వర్గీయ దండమూడి శోభనాద్రి గారి దగ్గర నుంచి శ్రీమతి సామ్రాజ్యం గారి దగ్గర నుంచి, మరి నేను ఆ తర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దగ్గర నుంచి, మరి ఈ రోజున బండి రమేష్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దగ్గర నుంచి ప్రతినిత్యం ప్రజలతో ఉన్నాను కాబట్టి ఏ రోడ్లో ఏ సమస్య ఉంది, ఏ కాలనీలో ఏ సమస్య ఉంది, ఏ గల్లీలో ఏ సమస్య ఉంది, ఎవరికి ఏం అవసరం ఉందనేది నాకు పుట్టిన పిండి లాంటిది. ప్రతి గల్లీ తెలిసిన లోకల్ పర్సన్ని నేను పక్కా లోకల్ అని చెప్పగలను. కాబట్టి నాకు అంతా తెలుసు కాబట్టి తెలియని విషయాలను కూడా తెలుసుకుని నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని అధికారుల దృష్టికి, మా నాయకుడు బండి రమేష్ గారి దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తీరుస్తాను. థ్యాంక్ యూ. సాయిబాబా గారికి మీకున్న అనుబంధం ఒకసారి చెప్పండి. సాయిబాబా గారు నాకు 14 సంవత్సరాల నుంచి పరిచయం. ఇదే కాలనీలో మేము ఆయన ఇక్కడ షాప్ ఉన్నప్పటి నుంచి పరిచయము. వారు చేసే సేవా కార్యక్రమాలు చాలా చూసి వారికి ఆప్తుడినైపోయి మంచి శ్రేయోభిలాషిగా మారినాడు. మంచి మిత్రుడు, అన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారి సేవలని మరవలేనిది. మా కాలనీలో మటుకు అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర పరిచయము. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్ని కాదండి, ఆయన వ్యక్తిగతంగా మటుకు ఆయన మనస్తత్వం చాలా మంచిది. అందరికీ ఉపయోగపడతాడు. పార్టీ గిరిటీ ఏం లేదు, అందరికీ కూడా అనుకూలంగా ఉంటాడు. ఎప్పుడు ఏది అడిగినా కూడా, ఫోన్లో అడిగినా కూడా వెంటనే సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఆయన. మేము ఈ మధ్య మొన్న మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు అడిగితే వెంటనే వచ్చేసి మా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అభిప్రాయాన్ని చేకూర్చున్నాడు ఆయన. అందువల్ల అందరికీ ఒక మంచి మిత్రుడిగా, మంచి స్నేహితుడిగా ఆయన అందరి మనసులో ఉండిపోతాడు. సాయిబాబాలో మీకు నచ్చింది ఏంటంటే? సాయిబాబాలో నాకు నచ్చింది ఏంటంటే ఆయన మనస్తత్వం. ఆయన మంచి అంటే ఒకటి, ఆయన పలకరించినా కానీ ప్రేమగా పలకరిస్తాడు. ఏదో ఇవాళ అయిపోతాడు, ఇంతటితో పోయింది, గుడ్ బై అని తత్వం కాదు. మళ్ళీ ఎదుటి వాళ్ళని రాబట్టుకునే శక్తి ఆయనలో ఉంది. అది ఆయన అట్రాక్షన్ పవర్. అది అందరికీ రాదు, అది కొందరికే వస్తుంది. అది సాయిబాబాలో మేము గమనించినాము. చాలా సంతోషం మాకైతే. సాయిబాబా మటుకు అందరికీ ఉపయోగపడే మనిషి.
మనమిక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.